హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహాలక్ష్మి పథకం గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 అకౌంట్లో జమ చేస్తామని ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం అమలు చేయలేదు. ఈ పథకం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారు, అర్హులను ఎలా గుర్తించబోతున్నారు, ఈ పథకం పొందడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అర్హులైన మహిళల లిస్ట్ విడుదల వివరాలు ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్లో, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, అలాగే ఈ పథకం పొందడానికి అప్లై చేసిన అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి రకమైన పెన్షన్స్ తీసుకుంటున్నా ఆ అమ్మాయి పథకం పొందడానికి అర్హురాలా కాదా, అలాగే ఈ 2,500 ప్రతి నెల అకౌంట్లలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ పథకం పొందడానికి ఏజ్ వచ్చేసి 18 నుండి 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఖచ్చితంగా పెళ్ళై ఉండాలి. వర్కింగ్ ఉమెన్స్ కాకుండా కేవలం హౌస్ వైఫ్స్ని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఎలాంటి రకమైన పెన్షన్స్ తీసుకున్నా ఈ పథకం పొందడానికి అనర్హులు. అప్లై చేసిన వారు, అలాగే కుటుంబంలో ఇంకెవరైనా గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ తీసుకుంటే ఈ పథకం అయితే రాదు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. ప్రజాపాలనలో అప్లికేషన్లో అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అర్హులను గుర్తించి డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే మనీ వేస్తారు. అలాగే చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అని. ఈ పథకం వచ్చే నెల నుంచి అయితే అమలు చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.